3 నెలలైందన్న బాప్తిజం తీసుకొని దారిలో కనపడి ఏ అమ్మాయిని చూసినా పాపిష్టి తలంపులు వస్తున్నాయన్న. నా వల్ల కావట్లేదన్న. బూతు బొమ్మలకు సినిమాలకు ఎడిక్ట్ అయిపోయానన్న. ఇదే మాట చెప్పాను. నువ్వు నాతో ఫోన్లో అయితే ఏదైతే ఏడుస్తున్నావో ఇదే 4 గోడల మధ్య ప్రభు పాదాలు పట్టుకుని అడుగు. నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు, నేను చేయించలేకపోతున్నాను. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. మోషే రా, నా ప్రజలు నడిపించు అన్నప్పుడు మోసే ఏమన్నాడు తెలుసా? 4 మాంద్యం కలిగిన వాడునయ్యా. అదేంది మోసే, సకల విద్యలు ఎందు ప్రావీణ్యుడు కదా? కాదయ్యా, నత్తివాణ్ణయ్యా. అయ్యా, అపవిత్రమైన పెదవులు గడవన్నయ్యా అంటాడు ఏసియా. ఇర్మియా అంటాడు నేను బాలున్నయ్యా, నా వల్ల కాదా అంటాడు. పేతురు అంటాడు పాపిస్తోన్నయ్యా అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ వ్యక్తినైనా దేవుడు వాడుకున్నాడంటే వాళ్ళు బలహీనులుగా గుర్తించారు. ఏ యవనస్తుడైతే నేను బలహీనుణ్ణి, నా వల్ల కావట్లేదు అని రోధిస్తాడో, ఏడుస్తాడో, ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద పడతాడో ఆ వ్యక్తిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు.